రైట్. ఓకే, గోపి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏం పరిస్థితి, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి వెన్నుపోటు దినం జూన్ 4, 2025 వెన్నుపోటు దినం. జూన్ 4, 2024 ఏమో పోయిన సంవత్సరం కరెక్ట్గా కౌంటింగ్ రోజు ఈరోజు. ఈ టైంకి ఆయన మీడియా సమావేశం పెట్టి ఏమైంది, నా అక్క చెల్లెళ్ళ అభిమానం ఏమైందో అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఒక సంవత్సరం గడిచేపాటికి వాళ్ళని వెన్నుపోటుదారులు, కుట్రదారులు అంటూ కూడా కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ ఆలోచన అర్ధరహితమైనది, అసలు అప్రజాస్వామికం చెప్పాలంటే. ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం, ప్రజలని హేళన చేయడం, ఓటర్ల పట్ల విశ్వాసం లేకపోవడం, రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడం. అసలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి ఆలోచనలు ఉండవు. ఏ రాజకీయ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం పట్ల ఇంత హీనంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రాంతంలో కూడా లేదు. అందువల్ల చాలా ప్రజలు కూడా ఎంత అసహ్యించుకుంటున్నారు అనేది కూడా ఆలోచన లేకుండా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమం ఎన్నుపోటు దినోత్సవం. ఎవరిని ఎన్నుపోటు చేశారు అంటే, ప్రజలు ఓటు వేయకపోతే ప్రజలు వాళ్ళని వెన్నుపోటు పొడిచినట్ట. అంటే ప్రజలకి వీళ్ళు ఏమైనా వీళ్ళ ఆస్తుల్ని ఇచ్చి, అంతస్తుల్ని ఇచ్చి ప్రజలు వీళ్ళకి ఊడిగం చేయడానికి ఉన్నారా? ఇది రాష్ట్రంలో ప్రజలు అధికారాన్ని ఇవ్వకపోతే వీళ్ళకి వెన్నుపోటు పొడిచినట్ట అనేది ప్రజలకు వెళ్తున్నటువంటి సంకేతం. అందువల్ల ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రజలు హర్షించరు. వాళ్ళ భాష కానీ, వారు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వారు అధికారుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, అధికారుల పట్ల వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు కూడా చాలా హేయమైనటువంటి తీరు. వారు మాట్లాడుతున్నటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అంటే దౌర్జన్యాలు చేయడం ద్వారా, ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజెస్ మాట్లాడడం ద్వారా, లేకపోతే అధికారుల మీద దాడి చేయడం ద్వారా ప్రజల్లోని మనం ఉందాము, లేకపోతే ప్రజలు మనల్ని చూస్తుంటారు, లేకపోతే మనం మాట్లాడుతుంది కరెక్ట్ అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది. అంటే నాయకుడికే ఆ విధంగా ఉంది. నాయకుడికి అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు జైల్లో ఉంటాం, మేము బయటకు వస్తే మీ అంతు చూస్తాం, మీరు దేశ చివరిలో ఎక్కడ ఉన్నా సరే, మీరు సముద్రాల అవతల ఉన్నా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. ఇటువంటి ఏం వదులుతాడు, ఏం చేస్తాడు? ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందా? ప్రభుత్వాలు వస్తుంటే మారుతుంటే, నాయకులు మారుతుంటారు, అధికారం అటు ఇటు అవుతుంటుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నాయకులు నడుచుకోవాలి, రాజకీయ పార్టీలు ఆ విలువల్ని పాటించాలి అనేటువంటి విధానానికి ఉక్కుపాదం వేసింది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ఒక ప్రమాదకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక రాజకీయ శక్తి. అనడానికి ఉదాహరణ, వారి ప్రభుత్వంలో అత్యధికంగా అమ్మకాలు జరిగినటువంటి ఏదైతే గంజాయి అమ్మకాలు ఉన్నాయో, ఆ గంజాయి అమ్మకాలను ప్రోత్సహించడం కానీ, పోలీస్ స్టేషన్లో వన్ సైడ్ సెటిల్మెంట్లు, పోలీసులని వాళ్ళ జీతగాళ్ళలాగా చూసేటువంటి విధానం కానీ, పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేసినటువంటి సెటిల్మెంట్లు కానీ, ఈ విధానాలు రౌడీయిజం, దోపిడీలు, వీటన్నిటిని కూడా ప్రోత్సహించేటువంటి విధానం ఈరోజు వైఎస్ఆర్సీపీ వారి యొక్క సిద్ధాంతంగా వారు భావిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అనధికారికంగా, అంటే ఇల్లీగల్ బిజినెస్లు చేయడం కూడా ఒక రాజ్యాంగం, లేకపోతే ఒక రాజ్యాధికారం అనుకుంటున్నారు వాళ్ళు. వైఎస్ఆర్సీపీ అనుకుని ఆ విధంగా ప్రవర్తించారు. ఈ రోజుని అటువంటి వ్యక్తిని ప్రోత్సహించే విధంగా కూడా వారు ఓపెన్ అయిపోయి ముందుకు వచ్చి కూడా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నాయకుడు కింద ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు విడుదల రజని అవి ఉండొచ్చు, నాని అవి ఉండొచ్చు, రాంబాబు కానీ, వీళ్ళందరూ కూడా, మొన్న ఆ మధ్యన జైల్లో ఉండేటువంటి వంశీ కానీ, వీళ్ళందరూ కొంత ఇప్పుడు వంశీ, నాని లాంటి వాళ్ళు కేసులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడకపోయినా, వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యానికి, ప్రజల మధ్యన, సమాజానికి మధ్యలో ఉండేటువంటి వ్యక్తులు కాదు, సమాజానికి దూరంగా ఉండవలసినటువంటి వ్యక్తులు. రైట్. గోపి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మాట్లాడిన ఆవిడ పేరేంటంటే నోతక్కి రవికిరణ్ అని చెప్పని 3 ఏళ్ల కిందట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, ఐతా నగరం, తెనాలి ఐతా నగరానికి వెళ్ళారు కదా, అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తే, నోతక్కి రవికిరణ్. 3 సంవత్సరాల కిందట నా కొడుకును
ఐతా నగరానికి చెందిన కుర్రాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి చంపేశారు. కనీసం నా కొడుకు మృతదేహాన్ని కూడా మాకు దక్కనివ్వలేదు. వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. ఈరోజు నా కొడుకుని చంపిన వారితో సంబంధం ఉన్న నేరస్తుడిని జగన్ వచ్చి పరామర్శించడం న్యాయమేనా అనేది ఆవిడ అడుగుతుంది. ఈయన పోయి నిన్న పరామర్శించిన వాళ్ళు ఏదో పోలీసులు పాచవికంగా రాక్షసత్వంగా నడి రోడ్డు మీద సభ్య సమాజం సిగ్గుపడేలాగా అత్యంత అమాయకులైనటువంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద కొట్టేశారు అని ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మిట్ట మధ్యాహ్నం పూట ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడినటువంటి ఆవిడ కూడా ఒక మహిళే, ఆవిడకు కూడా ఉందో కొడుకే. నోతక్కి రవికిరణ్ చంపేసి శవాన్ని ఎక్కడ పడేశారో తెలియదు. వాళ్ళే వచ్చి తీసుకెళ్లారని చెప్తుంది ఆ స్టేట్మెంట్లో. అందులో వాళ్ళు ఉన్నారని, వాళ్ళు వీడియోలు చూస్తే ఎవడైనా భయపడతారు, అంత ఉన్మాదంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళని పోయి ఇతను పరామర్శించాడు. ఏమంటారు? ఒకటే కాదండి, అసలు టోటల్గా వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే 4వ తేదీన ఇదే రోజున ప్రజలు ఒక సంవత్సరం కిందట తీర్పునివ్వడం జరిగింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మాట అనుకొని ఎన్నికల్లో తీర్పు ఇచ్చారా అనే విధంగా తీర్పు ఇచ్చారు. సాధారణంగా అధికారం ఉండేటువంటి ప్రభుత్వం పార్టీ వాళ్ళు 1 ఇయర్ ప్రోగ్రెస్ కార్డుని ప్రజలకు ఇచ్చుకుంటారు. మేము 1 ఇయర్, ఒక సంవత్సరం కాలం ముగిసింది అనేటువంటి రోజుని స్మరించుకుంటూ ఆ సంవత్సర కాలంలో వారు చేసినటువంటి కార్యక్రమాల మీద నిజంగా లాస్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం కార్యక్రమాలు చేసుకున్నారు. సాధారణంగా ఇలా జరుగుతుంది. కానీ చాలా ఆశ్చర్యంగా దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇటువంటి ఆలోచన ఉండదు. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అతను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి గౌరవాన్ని ఇచ్చారు ప్రజలు ఒక ముఖ్యమంత్రిని చేసి. మరి అటువంటి స్థితి ఉన్నటువంటి వ్యక్తి మరి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా తెలియదు. అసలు హేయమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ఆమె చెప్తున్నారు, కొడుకుని హత్య చేసినటువంటి వ్యక్తులు అయినటువంటి కిరాతకమైనటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, సమాజానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించడం, పరామర్శల పేరుతోటి కులాల కోసం మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడడానికి కానీ ఏదైనా సామాజిక అంశాల మీద మాట్లాడడానికి కానీ పూర్తిగా అనర్హుడు. నేరాలు వారు చేస్తూ ఆ ప్రభుత్వం చేసినటువంటి నేరాలన్నింటిలో కూడా ఈ సామాజిక వర్గాల్ని భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచన, లేకపోతే నేరాలు చేసేటువంటి వారందరూ నా చుట్టూ ఉండాలనేటువంటి ఆలోచన, రకరకాల ఆలోచనలు కలిగినటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి. మరి ఇదే పరామర్శలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలోని వరప్రసాద్ అనేటువంటి అబ్బాయి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను ఆపినందుకు శిరోమండనం చేయడం జరిగింది. మనం గత కరోనా సమయంలోని ఒక డాక్టర్, దళిత సమాజంలో పుట్టినటువంటి డాక్టర్, చాలా మంచి స్థితిలోని ఆయన చదువుకొని పెద్ద స్థాయిలోని డాక్టర్ అయినటువంటి వ్యక్తి, ఆయన మాస్కులు సరఫరా కోసం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కోసం ఒక విషయాన్ని మాట్లాడినందుకు ఆయన్ని పిచ్చోడు అనేటువంటి ముద్ర వేయడం, నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి చేతులు వెనక్కి కట్టి సంఖ్యలు వేసి కట్టేసి తీసుకుని వెళ్ళి చివరికి ఆయన చావుకి కారణమైనటువంటి ప్రభుత్వం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి కార్యకర్తే. ఇక్కడ బాపట్ల జిల్లాలోని ఒక గౌడు సమాజంలో సమాజానికి సంబంధించినటువంటి యువకుడు తన సోదరిని వేధిస్తున్నారని చెప్పేసి అడిగినందుకు తనను తీసుకొని వెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసినటువంటి సంఘటన మనం చూసాం. చాలా సంఘటనలు ఈ రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే ఒక 50-60 సంఘటనలు ఉంటాయి. కాకినాడలోని స్వయంగా ఎమ్మెల్సీ ఈ రోజుని నేరాల్లో చేసినటువంటి వ్యక్తులు పలకరిస్తున్నారు, నేరాలు చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తున్నాడు అని ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. కాకినాడలో ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండగానే తన డ్రైవర్ని, తను చేసినటువంటి అరాచకాలు, తను చేసినటువంటి గంజాయి వ్యాపారం,
తను చేస్తున్నటువంటి స్మగ్లింగ్ వ్యాపారాల విషయాల్లో వచ్చినటువంటి లావాదేవీలు, ఆ విషయాల మీద అతనికి తెలిసినటువంటి అంశాల ఆధారంగా ఒక డ్రైవర్ని చంపేసి తనే స్వయంగా ఇంటికి తీసుకొని వెళ్ళి శవాన్ని ఇంటి ముందు పాడేసి ఉండేటువంటి ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ, ఆయనేమి పార్టీ సస్పెండ్ చేయలేదు. తను బెయిల్ మీద వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి సమావేశాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇంతటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. నిజంగా ఆయన ఏ పుట్టుకుంటాడో నిజంగా అనకూడదు, ఈ మాటలు నేను మాట్లాడకూడదు, కానీ చాలా దారుణమైనటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర మార్కులు తెచ్చుకోవాలి, ఆ వ్యక్తి దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటి క్రింద ఉండేటువంటి వ్యక్తులు, మీరు మాట్లాడినటువంటి పేరు నాని కానీ, రాంబాబు కానీ, విడుదల రజనీ కానీ, అప్పలరాజు కానీ, ఇంకా వ్యక్తి ఇప్పుడు ఇందాక ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, చాలా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ప్రజలు మట్టి కట్టుకుపోతారు. ప్రజలు ఓటు అయినటువంటి వ్యక్తులు మట్టి కట్టుకుపోతారంటే వీళ్ళు వెన్నుపోటు ప్రజలు పొడిచారా? వీళ్ళని ప్రజలు పొడిచారా? వెన్నుపోటు ఓటు వేయకపోతే వెన్నుపోటు పొడిచినట్ట. అంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతి, దౌర్జన్యాలు, భూ దౌర్జన్యాలు, ఇంకా రాష్ట్రాన్ని కొల్లబొడి చేసి రాష్ట్రంలో చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ, విద్యార్థులు కానీ భవిష్యత్తు లేకుండా చేసి రేపు మన పిల్లలకి రాష్ట్రంలో తినడానికి ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా లూటీ చేసేసి రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంటే ఇంకో పక్కన గంజాయి వనాలతోటి నింపేసి రాష్ట్రాన్ని స్మగ్లింగ్ ప్రాంతంగా తయారు చేసే స్థితిలో ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని నీకు ఓటు వేయకపోతే ఓటు వేయలేటువంటి వ్యక్తులందరూ వెన్నుపోటుదారులా? ఇంత నీచమైనటువంటి స్థితి, ఇంత నీచమైనటువంటి రాజకీయ పార్టీ ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు వీళ్ళు సమాజంలో వీళ్ళని తరిమి కొట్టాలి. ప్రజలు వీళ్ళు పెడుతున్నటువంటి ఆ ప్రెస్ మీట్లు, పోలీసులు కొట్టాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలే కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మధ్యన, సమాజం మధ్యలో తిరగడానికి అర్హత లేనటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. దుర్మార్గపు లూటీలు చేసేటువంటి వ్యక్తుల యొక్క నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకత్వాన్ని మేము కూడా పొందాలని పోటీ పడుతున్నారు. వీళ్ళు సామాజిక వర్గాల కోసం మాట్లాడతారు, వీళ్ళు కులాల కోసం మాట్లాడతారు, వీళ్ళు మతాల కోసం మాట్లాడతారు, వీళ్ళు ప్రాంతాల కోసం. సిగ్గు లేదు వీళ్ళకి అసలు. ఏ జన్మలు ఎత్తారో కూడా అర్థం కాదు. నిజంగా సిగ్గుపడాలా? వాళ్ళ తల్లి నిజంగా కన్నందుకు నేను ఎందుకు కన్నానా వీళ్ళని బాధపడాలా? అసలు ఇటువంటి నాయకులు ఉంటారని ఏ రోజు కూడా రాజకీయ వ్యవస్థలో ఎవరు కూడా చూసి ఉంటారు. నిజంగా రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరూ కూడా, మేమందరూ కూడా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. సిగ్గుపడాలా? వాళ్ళకి లేదు సిగ్గు. ఇటువంటి వ్యక్తులను ఉపేక్షించేటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుంది. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలైతే సైడ్ గా కోరుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి. దానికి ప్రజల నుండి పూర్తి మద్దతు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఉంది. ఎదురు చూస్తున్నారు. ఎందుకు వీళ్ళ ఆగడాలను ఉపేక్షిస్తున్నారు, ఎందుకు వీళ్ళ ఆలోచనలు ఉపేక్షిస్తున్నారని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు వంశీ అనే వ్యక్తి ఎన్ని నాటకాలండి, ఎన్ని నాటకాలు, అనారోగ్యం అని, అదని, ఇదని. ఇంకో ప్రక్కన నాని అనే వ్యక్తి, ఇవన్నీ నిజాలు కాదు, కేవలం వాళ్ళు నిజ జీవితంలో నటిస్తున్నారు. నిజ జీవితంలో తెరల మీద నటించేటువంటి నటుల కంటే కూడా గొప్పగా వీరందరూ నటిస్తున్నారు. ఏ కోణాన కూడా, ఏ మార్గాల్లో కూడా వీళ్ళందరినీ కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. 5 సంవత్సరాలు వారు చేసినటువంటి దుర్మార్గపు పాలన అతి ఘోరమైనది, అతి హేయమైనది. అందువలన వీళ్ళెవరిని కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రైట్.